వెల్కమ్ టు అనిల్ ఫొమాన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు జరిగిన యూపీఎస్సి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో నుండి క్వాంట్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. పేపర్ ఎలాగ ఇంగ్లీష్లో ఉంటుంది, మనం తెలుగులో డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ఎ బైలింగ్వల్, రైట్. అండ్ చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, త్వరగా నేను చేసిన కరెక్టా కాదా చెక్ చేసుకుందామని చెప్పి. సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అండ్ తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఈపీఎఫ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు పీవైక్యూస్ కోసం వెతుకుతారు కదా, వాళ్ళ కొరకి. అండ్ దగ్గరలో ఉన్న సీసాట్ ఎగ్జామ్ ఉంది కదా యూపీఎస్సీ కొరకి, దానికి కూడా కండక్ట్ చేసేది, అంటే ఆ ఎగ్జామ్లో కండక్ట్ చేసేది యూపీఎస్సీ కాబట్టి, సో వారికి కూడా హెల్ప్ అయ్యే విధంగా నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ట్రై టు బేర్ విత్ మీ. అండ్ నేను ఈ పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. Let us start with the question without wasting any time. Okay, the length of candle B is 3 times the length of candle A. The speed of burning of candle B is 4 times the speed of burning of candle A. A party begins with the lighting of those two candles. The party ends when the heights of these candles become equal. If the numerical value of length in meters of the burnt away portion of candle A and the speed in meter per hour of its burning are same, how long in hours did the party continue? సో దీని కొరకు మనము యాక్చువల్లీ క్వశ్చన్ అయితే మీకు అర్థమై ఉంటుంది. క్యాండిల్ ఏ క్యాండిల్ బి ఉంది కదా, సో క్యాండిల్ ఏ ఒక హైట్లో ఉందంటే కనుక దానికి 3 times క్యాండిల్ బి ఉందంట. ఓకే, అండ్ ఇంకా ఈ బర్నింగ్ స్పీడ్ ఉంది కదా, సో క్యాండిల్ వెలిగించిన తర్వాత బర్న్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ బర్నింగ్ స్పీడ్ అనేది దీనికి ఇది 4 times ఉందంట. ఇది 1 meter కాలిపోయేలోపు ఇది 4 meters కాలిపోతుంది అనమాట. అలా రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనకి ఇక్కడ ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకొక చిన్న లాజిక్ ఇక్కడ ఏమి ఇచ్చాడనంటే, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ లెంత్ ఇన్ మీటర్స్ ఆఫ్ ద బర్న్ట్ అవే క్యాండిల్ పోర్షన్ ఆఫ్ క్యాండిల్ ఏ అండ్ ద స్పీడ్. సో స్పీడ్ అండ్ బర్న్ట్ అవే అనేది సేమ్ ఉందని చెప్పిండు. సో దాని అర్థం ఏంటి? సో స్పీడ్ అనేది నాకు సపోజ్ ఇట్ ఈస్ లైక్ స్పీడ్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్కి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో స్పీడ్ అనేది డిస్టెన్స్తో ఈక్వల్ అవుతుందని చెప్తున్నాను న్యూమరికల్గా. అంటే అర్థం ఏంటి? టైం అనేది ఎంత? యూనిట్ అనమాట. దట్ మీన్స్ 1 hour. సో వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ స్టేట్మెంట్ ఇక్కడ దాకా ఇది మీకు అర్థమైతే కనుక డైరెక్ట్గా మీరు చెప్పవచ్చు, ద లెంత్ ఆఫ్ ద క్యాండిల్ ఈజ్ ద టైమ్ ఈజ్ 1 hour. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కొరకు ఇది 4 meters, ఇది 1 meter అని చెప్పేసి, రైట్, ఆఫ్ కోర్స్ ఇది 1 meter, ఇది 3 meters అని చెప్పి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మీరు సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. బట్ ద థింగ్ హియర్ ఇట్ ఈస్, మనల్ని అడిగింది టైం మాత్రమే. సో డైరెక్ట్గా మనం ఆప్షన్ బి అని చెప్పొచ్చు. Come to the next question. 5 prime numbers are arranged in ascending order. The ratio of the product of the first 3 of them of the last 3 of them is 35 is to 323. What is the difference between the smallest and the largest? So ఇక్కడ 35 is to 323. ఇక్కడ నాకు A ఇంటూ B ఇంటూ C ఉంటే 3 ప్రైమ్ నెంబర్స్ అయితే, ఇక్కడ C ఇంటూ D ఇంటూ E అనమాట. ఇక్కడ దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సి ఉంటుంది, ఇది రేషియో కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. అంటే దీంట్లో మనకు ఉన్నది ఫస్ట్ 2 లాస్ట్ 2 మాత్రమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 35ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 5 into 7 35, రైట్. మధ్యలో వాల్యూని మనకు తెలియదు, వదిలేద్దాం. అండ్ 323 డైరెక్ట్లీ మనం ఇలా నెంబర్స్ వచ్చినప్పుడు మనము ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి చెక్ చేయాలి. సో ఐ జస్ట్ చెక్డ్ విత్ 17 into 19. సో 17 అనేది 19తో మల్టిప్లై చేస్తే నాకు 323 వస్తుంది. సో ఇక్కడ నాకు ఈ 7కి 11కి ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని చెప్పాడు కదా. సో ఈ 7కి 17కి మధ్యలో నాకు వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 11 ఉంది, 13 ఉంది. సో ఇక్కడ నువ్వు 11 తీసుకోవచ్చు, 13 తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ మనకు కావాల్సింది ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్. సో ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఇవి మాత్రం చేంజ్ అవ్వవు. కాబట్టి మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో 19 minus 5, that is 14. Option D is the right answer for this question. Come to the next question. How many digits are there in 6 power 25? సో ఇక్కడ నాకు log 2 of base 10 ఇచ్చాడు, log
3 ఆఫ్ బేస్ 10 ఇచ్చాడు. సో జనరల్గా మనం ఇలా ఉన్నదాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ లాగారిథం వాల్యూ తీసుకుంటాం, లాగ్ ఆఫ్ 10కి తీసుకుంటాం అనమాట. లాగారిథం ఆఫ్ 10 బేస్ 10 6 పవర్ 25. సో ఇక్కడ మనకి లాగ్ ఆఫ్ ఏ టు ది పవర్ m అని ఉంటే ఆ m ముందుకు వచ్చేస్తుంది, అంటే m లాగ్ ఏ అవుతుంది అనమాట. రైట్, కాబట్టి ఇక్కడ నేను 25 లాగ్ ఆఫ్ 6 బేస్ 10 అవుతుంది అనమాట. అండ్ లాగ్ 6ని నేను లాగ్ 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదా, లాగ్ 2 ఇంటూ 3. సో ఇక్కడ 2 ఇంటూ 3ని నేను అంటే లాగారిథమ్స్లో లాగ్ ఏ ఇంటూ బీని నేను లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా రాసుకోవచ్చు. అంటే 25 ఇంటూ లాగ్ 2 బేస్ 10 ప్లస్ లాగ్ 3 బేస్ 10. రైట్, సో ఇక్కడ 25 ఇంటూ ఈ వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఇచ్చాడు 0.3010 0.4771. సో దీన్ని నేను డైరెక్ట్గా రాసేస్తున్నా 0.7781. రైట్, సో ఇప్పుడు 25తో మల్టిప్లై చేస్తే నాకు 19 పాయింట్ సంథింగ్ వస్తుంది. అయితే దీంట్లో ఇంటీజర్ వాల్యూయే తీసుకోవాలన్నమాట, అంటే ఇంటిగ్రల్ పార్టే. సో 19 ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా యాక్చువల్లీ. సో ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ దిస్ పార్ట్, దీని ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ ప్లస్ 1 అనమాట. అంటే నాకు 20 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 19 ప్లస్ 1 20. Come to the next question. In a business, A, B and C had invested in the ratio of 2:3:5, but they all earned the same amount of profit at the end. If the profit is proportional to the amount as well as the duration of the investment, what will be the ratio of the duration of their investment? So ఇక్కడ వాళ్ళు అమౌంట్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి వాళ్ళ ప్రాఫిట్స్ రేషియో అవుతుంది అనమాట. సో ఇక్కడ A1 ఇంటూ సపోజ్ A ఇంటూ I అని రాస్తే కనుక ఇక్కడ A1 I1 ఈజ్ టు A2 I2 ఈజ్ టు A3 I3, అంటే అమౌంట్ ఆఫ్ థర్డ్ పర్సన్ అని డైరెక్ట్ ABC తీసుకోవచ్చు కదా. అమౌంట్ ఆఫ్ A, అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ టైమ్ ఆఫ్ A, అమౌంట్ ఆఫ్ B, ఇన్వెస్ట్ టైమ్ ఆఫ్ B, అమౌంట్ ఆఫ్ C అండ్ ఇన్వెస్ట్మెంట్ టైమ్ ఆఫ్ C. సో ఈ వాల్యూ నాకు 1:1:1 రావాలి. బట్ వాళ్ళకి అమౌంట్స్ ఇక్కడ ఇచ్చారు నాకు ఆల్రెడీ 2:3:5 అని. సో అది నాకు 1 అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉండాలి అంటే 1/2, ఇది 1/3, ఇది 1/5 అయి ఉండాలి. సో నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అడుగుతున్నాడు. I1:I2:I3. అదేంటవుతుంది నాకు ఇప్పుడు 1/2:1/3:1/5. ఇది కరెక్టే, కానీ నాకు ఫ్రాక్షన్స్లో ఆన్సర్ ఉండదు కదా. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామనంటే దీన్ని వాటి ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. 2, 3, 5 వీటి ఎల్సిఎం అవుతుంది 2 × 3 6, 6 5s 30 నో కాదు, డైరెక్ట్ 3 5s 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అఫ్కోర్స్ 30. సో డైరెక్ట్లీ వాళ్ళకి కామన్ మల్టిపుల్ ఏం లేదు కాబట్టి 30 వాటి 30తో మల్టిప్లై చేసేస్తాము. సో 2 × 30 దట్ ఈస్ 15, 3 × 30 దట్ ఈస్ 10, 1/3 × 30. సో 1/5 × 30 అంటే 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6. So option D 15:10:6 is the right answer for this particular question. Coming to the next question, if 5 persons take 5 hours, so మీకు జనరల్గా M1 D1 H1 by W1 is equals to M2 D2 by H2 by W2 అనే ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. మీరు టైమ్ అండ్ వర్క్లో చూస్తారు కనుక దీన్ని. రైట్, సో ఇక్కడ M1 అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, D అంటే నెంబర్ ఆఫ్ డేస్ హార్స్, అండ్ ఇక్కడ W1 అనేది నెంబర్ ఆఫ్ వర్క్ అనమాట. అది ఫుల్ వర్కా హాఫ్ వర్కా లేకుంటే ఏమైనా వర్క్ మెన్షన్ చేస్తే కనుక దాన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 5 persons టేక్ 5 hours టు పెయింట్ 5 walls ఆఫ్ ఈక్వల్ ఏరియా అన్నాడు. సో 5 × 5/5 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ అవర్స్ విల్ 7 persons. ఇక్కడ నాకు డేస్ ఇవ్వలేదు కాబట్టి డేస్ నేను కన్సిడర్ చేయాల్సిన పని లేదు. రైట్, సో 7 persons టేక్ 7 walls చేయడానికి నాకు ఎన్ని అవర్స్ పడుతుంది, సెకండ్ అవర్స్ ఏంటో నాకు తెలియదు, బై 7. సో ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోద్ది, 5 క్యాన్సిల్ అయిపోద్ది, మనం మిగిలేదు ఏంటి అవర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి 7 వస్తుందంటే రాంగ్, లేదు ఇక్కడ 5. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఒక క్యాలెండర్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ఇఫ్ 2nd February 2025 వాజ్ సండే, విచ్ డే వాజ్ ఇట్ ఆన్ 1st February 2024? సో జనరల్గా ఎవ్రీ ఇయర్ సపోజ్ నాకు 1st January ఈ ఇయర్ మండే వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. రైట్, సో నెక్స్ట్ ఇయర్ ఇది ప్రజెంట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ అదే 1st January నాకేమవుతుంది మండే కాకుండా ట్యూస్డే అవుతుంది. ఎప్పుడు నార్మల్ ఇయర్స్ అప్పుడు. అలా కాకుండా ఈ ప్రజెంట్ ఇయర్ అనేది నార్మల్ ఇయర్ కాకుండా లీప్ ఇయర్ అయితే కనుక 2 days మూవ్ అవుతుంది. అంటే
మండే కాకుండా ట్యూస్డే కాకుండా వెనస్డే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 2025 2nd ఫిబ్రవరిది సండే అని ఇచ్చాడు. నాకు ప్రీవియస్ ఇయర్ది కావాలి, రైట్. సపోజ్ నేను 2nd ఫిబ్రవరి 2024 కావాలనుకో, జనరల్గా ఏమై ఉండాలి, దీనికంటే ముందు రోజు అయి ఉండాలి. అంటే ఏమి ఉండాలి, సాటర్డే అయి ఉండాలి. కానీ ఇక్కడ 2024 కదా, 24 అని అంటే లీప్ ఇయర్ కదా, లీప్ ఇయర్ కాబట్టి దానికంటే ఇంకొక ముందు రోజు అయి ఉండాలి. అంటే ఏమైంది, ఫ్రైడే అవుతుంది, ఫ్రైడే. బట్ దిస్ ఈజ్ 2nd, నాకు కావాల్సింది 1st ఫిబ్రవరి కాబట్టి దానికంటే ముందు రోజు నా ఆన్సర్ అవుతుంది అనమాట. థర్స్డే ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది మీరు క్యాలెండర్ కాన్సెప్ట్తో డైరెక్ట్గా చేయొచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ, ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ ద calendar topic, you can solve in this method also. Come to the next question. X percentage of A is same as Y percentage of B, right. ఇక్కడ మనము పర్సంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చు, రైట్. అంటే జనరల్గా AX is equals to BY అని తీసుకోవచ్చు. ఇది మన స్టేట్మెంట్. నెక్స్ట్, వాట్ పర్సెంట్ ఆఫ్ A is Z percent of B. సో ఇప్పుడు నేను ఫస్ట్ Z percentage of B అంటే అర్థం ఏంటిది, Z/100 ఆఫ్ B అనమాట. క్లియర్. అఫ్ కోర్స్ పర్సంటేజ్కి by100 అని తీసుకోవచ్చు, పర్సంటేజ్ అలానే ఉంచవచ్చు, ఇట్స్ యువర్ విష్. సో ఇక్కడ నేను B బదులు ఏమని తీసుకోవచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ B ఐ కెన్ టేక్ B ఈజ్ ఈక్వల్స్ టు వాట్, Y నాట్ పంపించచ్చు, AX/Y. సో B బదులు నేను ఏం తీసుకోవచ్చు, Z/100 ఇంటూ B బదులు AX/Y అని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది నాకు ఏ ఫార్మాట్లో రావాలంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ A. సో సంథింగ్ అని అంటే ఒక ఏని బయట రాసేసుకుందాం మనం. ఇక్కడ పర్సంటేజ్ రావాలి, 100 బదులు నేను పర్సంటేజ్ అని రాస్తున్నా. సో ఇక్కడ ఏ అయిపోయింది, నాకు పర్సంటేజ్ by100 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది నాకు, ZX/Y. క్లియర్. అదర్వైజ్ XZ/Y. సో ZX/Y అనేది నాకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. Come to the next question. Consider the following assertion and reason. 15% on market price of an item is more than the discount of 10% on the market price of the same and subsequent successive discount of 5%. సో జనరల్గా 2 కేసెస్ ఉన్నాయి ఇక్కడ, ఫస్ట్ కేసు సెకండ్ కేసు. ఇక్కడేమో డిస్కౌంట్ డైరెక్ట్గా 15% అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు, 10% డిస్కౌంట్ దెన్ 5% డిస్కౌంట్ అంటున్నాడు. అంటే ఇక్కడ 100 రూపీస్కి అమ్మాల్సిన దాన్ని 15% డిస్కౌంట్ అంటే 15 రూపీస్ తీసేసి 85 రూపీస్కి అమ్ముతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందనంటే 100 రూపీస్ ఉన్నదాన్ని ఫస్ట్ 10 రూపీస్ డిస్కౌంట్ అని చెప్తే 90, లేదు నాకు ఇంకొక 5% డిస్కౌంట్ అవ్వాలంటే 5% దీని మీద ఇస్తారనమాట. అంటే 10% అంటే ఒక 0 తీసేస్తే అయిపోద్దిగా 9, 5% అంటే 4.5 తీసేస్తే ఎంత అవుతుంది, నాకు 85.5% అవుతుంది కదా, రైట్. సో ఇక్కడ నుంచి డిస్కౌంట్ అంటే ఇక్కడ నువ్వు 100 రూపీస్కి 85 రూపీస్ పే చేస్తున్నావు, ఇక్కడ 100 రూపీస్కి 85.5 పే చేస్తున్నావు. అంటే ఇక్కడ నీకు డిస్కౌంట్ 15% వస్తే ఇక్కడ మాత్రం 14.5 వచ్చింది. క్లియర్. సో అది మనకు అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట, రైట్. మీకు అదొక విషయం అర్థమవుతుంది సరిపోయినట్టు. సో జనరల్గా ఇక్కడ ఏం చెప్తుంది, ఫస్ట్ అసర్షన్లో 15% డిస్కౌంట్ అనేది 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10%, 5%, 10 + 5 15, కానీ సక్సెసివ్ డిస్కౌంట్ తీసుకున్నప్పుడు మాత్రం అక్కడ నీకు తక్కువ డిస్కౌంట్ వస్తుంది అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ కరెక్ట్ అసర్షన్. అండ్ రీజన్ ఏం చెప్తున్నాడు, సబ్సీక్వెంట్ డిస్కౌంట్ ఈజ్ ఆన్ డిస్కౌంటెడ్ అమౌంట్. ఆఫ్ కోర్స్ కరెక్టే కదా, ఇక్కడ 10% ఏమో డైరెక్ట్గా 100 మీద తీసుకున్నావు 10%, బట్ ఇక్కడికి వచ్చేసరికి డిస్కౌంట్ అయిన 90 రూపీస్ మీద 5% తీసుకున్నావు. సో డిస్కౌంటెడ్ మీద మనం వేసేస్తున్నాం, కాబట్టి రీజన్ కూడా కరెక్టే. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ అండ్ ద రీజన్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. Come to the next question. 3 distinctive positive integers a, b, c are in such that b minus a is equals to c minus b. సో ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకుంటే తర్వాత చాలా ఈజీ, రైట్. సో b మైనస్ ఏ అంటే b ఇక్కడ అన్ని పాజిటివ్ అన్నాడు కాబట్టి b పెద్దది, a చిన్నది, ఇక్కడ c పెద్దది, b చిన్నది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ b అండ్ a అంటే ఇట్స్ లైక్ ఒక ఇంట్లో 3 పర్సన్స్ ఉన్నారు, a, b, c. సో దీంట్లో ఫస్ట్ ఎవడు పుట్టాడు అని అంటే పెద్దోడు పుట్టిండు, రైట్. ఎవడా పెద్దోడు, c కంటే b చిన్నోడు, b కంటే ఏ చిన్నోడు. ఇక్కడ ఏం చెప్తుంది క్లియర్గా అంటే c మైనస్ b అంటే c కంటే b ఎంత చిన్నదో సమ్ పర్టికులర్ x అని అనుకుంటే b మైనస్ ఏ, b కంటే ఏ కూడా అంతే చిన్నవాడు,
రైట్, అంటే సేమ్ ఏజ్ గ్యాప్తో పుట్టినట్టు అనమాట. సో దట్ ఈస్ ద కేస్ హియర్. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ బి. సో దీన్ని మనం యాక్చువల్లీ మీరు మ్యాథమెటికల్గా ప్రూవ్ చేద్దామని అనుకుంటే ఆ మైనస్ బీని ఎటు పంపించాలి, ప్లస్ మైనస్ ఏ నటు పంపించాలి. అప్పుడు బి ప్లస్ బి 2b అవుతుంది, 2b ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అవుతుంది, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి బై 2 అవుతుంది. సో ఇదంతా లొల్లి మనకు వద్దని అనుకుంటే జస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్, అది మనకు అర్థం కావాలి. సో ఇక్కడ ఇది మధ్యలో ఉన్న విలువ బి అనేది మధ్యలో వాల్యూ, ఏసి రెండింటి మధ్య దీనికి రెండింటికి మధ్య గ్యాప్ సేమ్ కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని 3 భాగాలు చేస్తే అంటే 4 4 4 కదా రైట్. ఈ మధ్యలో వాల్యూ 4 ఉంది కదా, సో బి వాల్యూ ఎగ్జాక్ట్గా నాకు 4 అవుతుంది అనమాట. రైట్, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇది 4 అవుతే ఇక్కడ నాకు ఈ రెండింటి మధ్య గ్యాప్ సేమ్ అన్నాడు కాబట్టి ఇది పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి ఇది 1 తీసుకోవచ్చు, గ్యాప్ 3 అయింది కదా, మళ్ళీ ఇక్కడ గ్యాప్ 3 ఉండాలి కాబట్టి 7 తీసుకోవచ్చు, యాడ్ చేస్తే 12 వస్తుంది. నెక్స్ట్ ఇది 4 అని అనుకుంటే ఇది 2 కావచ్చు, ఇది 6 కావచ్చు, నెక్స్ట్ ఇది 3 కావచ్చు, ఇది కోర్స్ డిఫరెన్స్ 8 ఉండాలి కదా, సారీ, ఇది 5 కావచ్చు. నెక్స్ట్ ఇది 4 అయినప్పుడు ఇది 4 కావచ్చు, ఇది 4 కావచ్చు. కోర్స్ ఇక్కడ డిస్టింక్ట్స్ అన్నాడు కాబట్టి సో మనం ఇది తీసుకోవడానికి లేదు, 4th వన్ తీసుకోవడానికి లేదు. రైట్, సో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నాకు? 3 కాంబినేషన్స్ ఉన్నాయి. సో 1 2 3 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. రైట్, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. C24 అన్నాడు, H19 అన్నాడు, M14 అన్నాడు, W4 అన్నాడు, మధ్యలో ఒకటి వదిలేశాడు. సో ఇక్కడ సి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ మనం నెంబర్స్ రాసుకోవడం, అంటే ద పొజిషన్ ఆఫ్ ద లెటర్స్ ఆల్ఫాబెట్లో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనం రాసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ 8 ఉంది, నెక్స్ట్ 15 ఉంది, అంటే 5 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 5 ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 5 ఇంక్రీజ్ చేసినాం అనుకో, 13 + 5 18 కదా, 13 + 5 18. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్ పొజిషన్ ఈజ్ 24. సో మీరు జనరల్గా ఐడియా ఉంటుంది కదా, ఏకి జెడ్, బికి వై, అంటే ఏ నుంచి ఎం వరకు రాస్తే ఎన్ నుంచి మళ్ళీ రివర్స్ రాస్తాం అనమాట. ఏబిసిడి అప్ టు ఎమ్, ఎన్ఓపిక్యూఆర్ఎస్టీ అప్ టు జెడ్ ఇక్కడ. సో ఇలా రైట్. సో దీనికి ఇవి ఆపోజిట్ లెటర్స్. సో సికి నాకు ఎక్స్ వస్తుంది కాబట్టి 24th పొజిషన్లో ఉంటుంది, ఇది 24th, ఇది 25th, ఇది 26th అనమాట. సో హెచ్కి ఎస్ వస్తుంది 19. రైట్, ఎంకి ఎన్ వస్తుంది, దట్ ఈస్ 14. సో ఇక్కడ ఎం 13th పొజిషన్లో ఉంది, +5 అంటే 18 పొజిషన్లో ఏముంటుంది, ఆర్ ఉంటుంది. రైట్, సో ఆర్ నాకు అవ్వాలి. కోర్స్ దానికి ఆపోజిట్లో ఆర్కి ఏమొస్తుంది నాకు 27 - 18 అంటే ఎంత, 11 వస్తుంది. సారీ, ఆర్ పొజిషన్ 18 కాబట్టి నాకు కంప్లీట్గా కావాల్సింది ఏంటి, ఆర్కి ఆపోజిట్ వర్డ్ లెటర్ ఐ దట్ ఈస్ పొజిషన్ ఈస్ 9. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెడితే ఆప్షన్ బి R9 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకొకటి నెంబర్ సిస్టంలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ దేర్ దట్ హ్యావ్ మిడిల్ డిజిట్ యాజ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్ అండ్ ద థర్డ్ డిజిట్. సో 3 digit నెంబర్స్ అంటే 100 నుంచి నాకు 999 వరకు, అవునా కదా, రైట్. సో ఇక్కడ నాకు మధ్యలో ఉన్న నెంబర్, అంటే మధ్యలో నెంబర్ 0 అయిందనుకో, సో వీటి సమ్ 0 అవ్వాలంటే 0 0 అవుతుందా, ఇది 3 digit నెంబరే కాదు కదా. సో ఇది తీసుకోవద్దు మనం. ఎక్కడి నుంచి అంటే నా మధ్యలో ఉన్నది 1 అవ్వచ్చు. 1 అయితే కండిషన్ ఏంటి, ఇక్కడ 0 ఇక్కడ 1 పెట్టాను అనుకో, ఇది 3 digit నెంబర్ అవుతుందా, అవ్వదు, 0తో స్టార్ట్ అయింది కాబట్టి 1 1 0 పెట్టవచ్చు. రైట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ద మిడిల్ నెంబర్ 1. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 1 అవుతుంది. సో ఇట్ ఈస్ ఓకే, క్లియర్, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. అట్లా 1కి ఇది ఒకటే కండిషన్ దొరికింది నాకు. నెక్స్ట్ 2 అనేది మిడిల్ నెంబర్ అనుకుందాం. అప్పుడు నాకు ఇక్కడ 1 ఉండొచ్చు, ఇక్కడ 1 ఉండొచ్చు. సో 1 + 1 2 అవుతుంది. లేదంటే ఇక్కడ 2 ఉండొచ్చు, ఇది 0 ఉండొచ్చు, సరిపోయింది. నెక్స్ట్ 3 దగ్గరికి వద్దాం. అంతే కదా, ఇంతకంటే ఇంకా మించి ఏం రావన్నమాట. సో 3కి వచ్చేసరికి 1 2 ఉండొచ్చు, 2 1 ఉండొచ్చు, ఇంకా 3 0 ఉండొచ్చు, అంతా 3. సో ఇట్లా నాకు 1 సమ్ రావడానికి ఒకటే ఆప్షన్ దొరికింది, 2 సమ్ రావడానికి 2 ఆప్షన్స్ దొరికినాయి, 3 సమ్ రావడానికి 3 ఆప్షన్స్ దొరికినాయి. అట్లా మీరు 9కి చెక్ చేయండి, 1 2 3 4 అప్ టు 9. ఇక్కడ 1కి 8 అవుతుంది కదా, 8 7 9 అప్ టు 0, యూ విల్ గెట్ ద సేమ్ అనమాట. రైట్, సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే నాకు ఇప్పుడు 1 సమ్ రావడానికి ఒక కండిషన్ ఉంది, 2 సమ్ రావడానికి 2 ఉన్నాయి, అట్లా అప్ టు 9 999 కదా. సో అప్ టు 9 నాకు ఎన్ని 9 ఛాన్సెస్ ఉన్నాయి.
సో ఇప్పుడు 1 + 2 + 3 అవి నాకు వాటి థర్డ్ డిజిట్. ఇప్పుడు నన్ను ఏమడుగుతున్నాడు, ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు, రైట్. సో 1 సమ్ ఉన్నాయి, 1 ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 అటు 9 ఉన్నాయి, 9 ఉన్నాయి అనమాట. సో 1 + 2 + 3 + 4 అప్ టు 9 వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇఫ్ యూ నో ఇట్ డైరెక్ట్లీ ఇట్స్ ఓకే, రైట్. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి. అదర్వైజ్ డైరెక్ట్గా నీకు 1 + 9 10 అవుతుంది, 2 + 8 10 అవుతుంది, అట్లా 4 + 6 కూడా 10 అయిపోతుంది. అలాంటి కాంబినేషన్స్ నాకు 4 కాంబినేషన్స్ వస్తాయి కాబట్టి నాకు డైరెక్ట్గా 4 10s వస్తాయి కాబట్టి 40, అండ్ మధ్యలో 5 మిగులుతుంది, +5 45. సో ఇది మీకు డైరెక్ట్గా తెలిస్తే నో ప్రాబ్లం, అదర్వైజ్ యూ నీడ్ టు చెక్ లైక్ దట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. Come to the next question. The scores of 16 students in a test are as follows. సో 16 మెంబర్స్ యొక్క స్కోర్ ఇచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ అర్థమెటిక్ మీన్ అండ్ మీడియన్. సో జనరల్గా వాట్ ఈజ్ అర్థమెటిక్ మీన్? అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ యావరేజ్. సో వీటన్నిటి మీరు సమ్ చేసి చూడండి, ఫాస్ట్గా సమ్ చేస్తే మీకు 168 వస్తుంది బై 16 అంటే 10.5 వస్తుంది, 10.5. అండ్ వాట్ ఈజ్ మీడియన్? మీడియన్ అంటే ఏం లేదు, వీటిని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో రాసి మధ్యలో ఉన్న వర్డ్ అనమాట, మధ్యలో ఉన్న నెంబరే మీకు మీడియన్ అవుతుంది. సో అయితే ఇక్కడ 16 ఉన్నాయి కాబట్టి అటు 7 ఇటు 7 పోతే మధ్యలో 2 మిగులుతాయి. 2 వచ్చినప్పుడు రెండింటి యొక్క యావరేజ్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాట్ ఈజ్, నేను ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నెంబర్ 2 ఉంది ఇక్కడ, రైట్. నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాయాలి. 3 ఉంది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, రైట్. నెక్స్ట్ 4 కూడా 2 టైమ్స్ ఉంది, 4, నెక్స్ట్ 5 ఉందా? లేదు. 6 ఉంది ఇక్కడ. నెక్స్ట్ 7 ఉంది, రైట్. నెక్స్ట్ 8 లేదు, 9 ఉంది, రైట్. నెక్స్ట్ 10 లేదు, 11 ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ, సో మీరు ఎట్లాగో ఫస్ట్ 7 వెళ్ళిపోతాయి, తర్వాత 7 లాస్ట్ 7 వెళ్ళిపోతాయి, మధ్యలో 2 మిగులుతాయి, అంటే 8th and 9th పొజిషన్లో ఉన్నాయి మిగులుతాయి కదా. కాబట్టి డైరెక్ట్గా మనం ఇవే తీసేసుకోవచ్చు కదా, మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. సో 9 + 11 దట్ ఈస్ 20, వీటి యావరేజ్ తీసుకోవాలంటే 10 అనమాట. సో మీడియన్ నాకు 10 వచ్చింది. అఫ్కోర్స్ 9, 11 ఇట్లా వచ్చినప్పుడు మధ్యలో ఉన్న వాల్యూ మనకు మీడియన్ అవుతుంది అనమాట. సో 9కి 11కి మధ్యలో ఏముంది? 10 ఉంది. ఒకవేళ 9, 10 వచ్చింది అనుకో 9.5 అయి ఉండేది, రైట్. సో 10 ఈజ్ ద మీడియన్. సో దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 10.5 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ద డిఫరెన్స్ ఈజ్ 0.5. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Come to the next question. 2 unbiased dice, each marked 1 to 6 on their faces, are rolled simultaneously. What is the probability that the sum of the outcomes on the top of both faces is 7? సో జనరల్గా సమ్ నాకు ఇప్పుడు ఫస్ట్ ఒక డైస్ మీద 1 ఉంది, సెకండ్ ఒక డైస్ మీద 1 ఉంది. సమ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది, అవునా, రైట్. ఫస్ట్ ఒక డైస్ మీద 1 ఉంది, నెక్స్ట్ ఒక డైస్ మీద 2 ఉంది. ఇప్పుడు సమ్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. అట్లా నాకు సమ్ 7 రావడానికి ఛాన్సెస్ ఏముండొచ్చు? సో 1, 6 ఉండొచ్చు, రైట్. 2, 5 ఉండొచ్చు, 3, 4 ఉండొచ్చు, 4, 3 ఉండొచ్చు, 5, 2 ఉండొచ్చు, నెక్స్ట్ 6, 1 ఉండొచ్చు. అఫ్కోర్స్ యాక్చువల్లీ సమ్ ఆఫ్ ద డైస్ మీద నేను యాక్చువల్లీ జనరల్ క్లాసెస్లో చెప్తూ ఉంటా, ఇది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, 7కి 6 వస్తాయని చెప్పేసి, రైట్. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ హియర్, రైట్. అండ్ 10కి వచ్చేసరికి నాకు ఛాన్సెస్ ఏమున్నాయంటే 6, 4 ఉంది, 5, 5 ఉంది, 4, 6 ఉంది. సో టోటల్ ఇంత 3 ఛాన్సెస్. సో 7కి ఏమో 6, 10కి ఏమో 3, టోటల్ 9 ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 2 డైస్ రోల్ టైమ్ సైమల్టేనియస్ అన్నాడు కాబట్టి కింద 6² అనమాట డినామినేటర్. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 9 1s 9, 4 times 1/4 అంటే ఎంత? 0.25. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. సో విత్ దిస్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ఎక్సెప్ట్ 1 క్వశ్చన్. సో నాకు కొంచెం డౌట్ ఉంది ఆ క్వశ్చన్, దాని గురించి నేను ఇక్కడ చేయలేదు. బట్ ఆఫ్టర్ గెటింగ్ దట్ ఐ విల్ మేక్ ఇట్ ఇన్ షార్ట్ వీడియోస్లలో నేను అది పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ యూ డిడ్ ఇట్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. అండ్ ఈ పేపర్కి వచ్చేసరికి అది ఈజీ అని చెప్పలేము, అంటే నేను ఓన్లీ క్వాంట్ అండ్ రీజనింగ్ గురించి మాట్లాడుతున్నాను, అట్లా అని చెప్పి టఫ్ అని కాదు. ఇట్ వుడ్ బీన్ మోడరేట్. అండ్ అఫ్కోర్స్ 2023తో కంపేర్ చేస్తే 2025లో వచ్చిన ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ సీసాట్ ఏ లెవెల్లో అయితే ఇంక్రీజ్ అయిందో అదే లెవెల్లో ఇంక్రీజ్ అయింది అని చెప్పొచ్చు, రైట్. సో థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అదర్ ప్రిపరేషన్స్ టు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. And please subscribe to my channel Anil for Maths. And if you like the video, please click on the like button.